హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ రాజా రాంబాబు, యాక్టింగ్ కోచ్. ఈరోజు ఆహార్యం అంటే మేకప్, కాస్ట్యూమ్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ఇంతవరకు మనం భారతంలో చెప్పిన చతుర్విధ అభినయాల్లోనూ ఆంగికం, వాచికం, సాత్వికం గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్స్ అనేవి ఇంకా మనం చేసుకోలేదు. ఇప్పుడు నాలుగో అంశమైనటువంటి ఆహార్యం. ఆహార్యం అంటే ప్రధానంగా మనం మేకప్ కిందకి వస్తుంది. కాస్ట్యూమ్స్, ఎలాంటి ఏ పాత్రకు తగిన కాస్ట్యూమ్ వాడాలి, అలాగే మేకప్ ఏ వయసుకి తగ్గ మేకప్ వాడాలి, అలాగే ఓల్డ్ ఏజా, యంగ్ ఏజా, మిడిల్ ఏజా, ఇన్ఫాంటా, చిన్నపిల్లోడా, ఇలాంటి వయసుకి సంబంధించి తన ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన విషయాల మీద ఈ ఆహార్యం ఆధారపడి ఉంటుంది. అంటే బోత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్. ఈ విషయంలో యాక్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు. నాటకంలో అయితే డైరెక్టర్ గారే చూసుకుంటారు. అదే మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, డైరెక్టర్ ప్రకారంగా ఫాలో అయ్యి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇక చతుర్వేద అభినయంలోని మొదట 3 అంశాలు స్వయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆర్టిస్ట్ పై ఉంది. ఇక ఆహార్యం సంబంధించి అది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దానికోసం ఆర్టిస్ట్గా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. దాని మీద కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంటే మీ సజెషన్తో కూడా మీరు చేసుకోవచ్చు. సో ఆహార్యం గురించి అంత ఎక్కువ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. మీకు ఒక అవగాహన రావడం కోసం నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. నమస్కారం.